వెతుకుతాం. కాబట్టి ఇలాగా మనము లోక సంబంధం గమనించినట్టయితే ఒక వస్తువు కానీ, జంతువు కానీ, తర్వాత డబ్బులు కానీ, ఇవి ఏవైనా కానీ అవి పోయినప్పుడు మనం ఏం చేస్తాం? వాటిని ఏం చేస్తాం? వెతికే వారికి మనము ఉంటాం. అంతేనా కదా? కాదంట. అయితే వెతకడంలో 2 రకాలు ఉంటాయి. ఇప్పుడు మనము పోయినప్పుడు ఒక 10 రూపాయలు పోయిందనుకో, మనం ఏం చేస్తాము? పెద్దగా పట్టించుకోము. సరే పోతే పోనీ 100 రూపాయలు పోయినా కానీ ఏం చేస్తాం? మనము దాన్ని మనం పెద్దగా ఆలోచిస్తాం. ఒకవేళ బంగారం పోయిందనుకో ఏం చేస్తాం? అన్నం తినకుండా మనతో పాటు 10 మందిని తీసుకుపోయి ఆ చుట్టుపక్కల మొత్తం కూడా వెతుకుతాం. అంటే ఇక్కడ వెతకడంలో అంటే విలువైంది ఒకవేళ పోయిందనుకో మనము అన్నము ఆహారము లేకుండా మనము వెతికి ఉంటాము. ఒకవేళ కొత్త తప్పతే ఒక 10, 20, 30 పోతే దాన్ని మనము వెతికే వారిగా మనము ఉంటాము. ఈ మధ్య కాలంలో నంద్యాలను మనం గమనిస్తుంటాం. ఏంటి నంద్యాలలో? వజ్రాల కోసము ఏం చేస్తుండ్రు? కింద కూర్చొనిగా ఒక లిక్కి తీసుకొని చూడండి. అంటే ఒక విలువైన దాని కోసము మనిషి ఏం చేస్తాడంట? పోయినప్పుడు దాన్ని వెతికే వారిగా మనము ఉంటున్నాము. అయితే మనము పోగొట్టుకున్నటువంటి వాటిని దాని విలువ బట్టి ఇక్కడ వెతుకుంటాం. అంటే మనం వెతకడం అనేది మనకి ఇక్కడ ఆధారపడి ఉన్నట్టుగా మనము చూస్తున్నాము. అయితే క్రైస్తవులు కానీ అంటే దేవుని నమ్మని వాడు, దేవుని నమ్మిన వారు ఇద్దరు కూడా ఏం వెతకాలంట? కీర్తన గ్రంథము 14వ అధ్యాయము, కీర్తన గ్రంథము 14వ అధ్యాయము 2వ వచనం మనం చూసినట్టయితే